అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహిద్. నేటి ముఖ్యాంశాలు: స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ భద్రత కోసం ఫ్రాన్స్, యూకే సంయుక్త చర్యలు. గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన రక్షణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ముఖ్యమైన వాణిజ్య మార్గంలో ఉద్రిక్తతల నివారణకు ఫ్రెంచ్, బ్రిటిష్ యుద్ధ నౌకల మోహరింపు. ఫ్రాన్స్ దేశాన్ని వణికిస్తున్న జూన్ నాటి రికార్డు స్థాయి హీట్ వేవ్ తీవ్రత. గత ఏడాదితో పోలిస్తే 29% పెరిగిన మరణాల రేటు. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో ప్యారిస్లో విలవిలలాడుతున్న ప్రజలు. పాఠశాలల్లో విద్యార్థులతో హిందూ ప్రార్థనలు బలవంతంగా చేయించరాదన్న ఛత్తీస్గఢ్ హైకోర్టు. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్పై దాఖలైన పిటిషన్కు తీర్పు. మత స్వేచ్ఛను హరించకూడదని విద్యా సంస్థలకు ఉన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం బెయిల్ విచారణ. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ కోర్టు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘన జరగకూడదంటూ న్యాయస్థానం దృష్టికి తెచ్చిన డిఫెన్స్ లాయర్లు. జంతర్ మంతర్ వద్ద 7వ రోజుకు చేరుకున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష. 5 కిలోల బరువు తగ్గిన క్లైమేట్ యాక్టివిస్ట్. క్షీణిస్తున్న ఆరోగ్యం. జాతీయ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ జవాబుదారీతనం కోసం నిరసన. తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ సన్నాహాలు. త్వరలోనే TSLPRB ద్వారా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానున్న అవకాశం. సివిల్ సాయుధ బలగాల పోస్టులతో నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తున్న రిక్రూట్మెంట్. బండ్లగూడలోని అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ అక్రమ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. FTL పరిధిలో ఉన్న భవనాల నివేదిక సమర్పణకు ప్రభుత్వానికి తుది గడువు. పత్రాలు దాఖలు చేయడంలో విఫలమైతే కఠిన చర్యలు తప్పవని న్యాయస్థానం హెచ్చరిక. హజ్ యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన 2,000 మంది ఏపీ యాత్రికులు. మైనారిటీ యాత్రికులకు కల్పించిన సదుపాయాలపై ఏపీ హజ్ కమిటీ చైర్మన్ హర్షం. ప్రయాణం, ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలతో సజావుగా సాగిన యాత్ర. విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్ బృందం. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన సీజ్ చేసిన డిజిటల్ మరియు భౌతిక ఆధారాలు. ప్రధాన నిందితుడైన CI నాగరాజుపై తీవ్ర అభియోగాలు మోపిన దర్యాప్తు సంస్థ. తెలంగాణ పోలీస్ శాఖలో 5,000కు పైగా ఉద్యోగాల భర్తీ. తెలంగాణ ప్రభుత్వం త్వరలో 5,000కు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సన్నద్ధం అవుతుంది. దీనికి సంబంధించి TSLPRB త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని సమాచారం. ఈ నియామకాల్లో 148 సివిల్ SI పోస్టులు, 14 ఆర్మ్డ్ రిజర్వ్ SI పోస్టులు, 12 TGSP ఆర్మ్డ్ రిజర్వ్ SI పోస్టులు, 3 SAR CPL SI పోస్టులు మరియు 1 అసిస్టెంట్ SI పోస్టును ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో భర్తీ చేయనున్నారు. అలాగే కానిస్టేబుల్ స్థాయిలో చూస్తే 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఆర్మ్డ్ రిజర్వ్ పోస్టులు, 24 SAR CPL పోస్టులు, 20 PTO డ్రైవర్ పోస్టులు మరియు 7 PTO మెకానిక్ పోస్టులు భర్తీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది 4వ అతిపెద్ద పోలీసు నియామక ప్రక్రియ కానుంది. ఇంతకు ముందు 2015, 2018 మరియు 2022 సంవత్సరాల్లో భారీ ఎత్తున నియామకాలు జరిగాయి. ఇటీవల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KT రామారావు రాష్ట్రంలో దాదాపు 20,000 పోలీసు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ ప్రకటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా శాంతి భద్రతల పరిరక్షణ కూడా మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ వేగవంతం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బండ్లగూడలోని ఓవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.
హైదరాబాద్లోని బండ్లగూడ కల్సా ప్రాంతంలో ఉన్న సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ మరియు బఫర్ జోన్ పరిధిలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భవనాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వివాదాస్పద నిర్మాణాలకు సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు న్యాయస్థానం 1 వారం రోజుల తుది గడువు విధించింది. నివేదికలు సమర్పించడంలో జరుగుతున్న జాప్యం పట్ల జస్టిస్ ఎన్ శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకనూ ఆలస్యం చేస్తే తగిన ఆదేశాలు జారీ చేయక తప్పదని ఆయన హెచ్చరించారు. వివాదంలో ఉన్న స్థలంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 1 నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించేందుకు బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోర్టుకు స్పష్టం చేసింది. అయితే ఆ స్థలంలో విద్యాసంస్థను నడిపేందుకు తమకు ఉన్న అధికారాన్ని నిరూపించే ఎలాంటి పత్రాలను సదరు విద్యాసంస్థ కోర్టు ముందు ప్రవేశపెట్టలేదని న్యాయస్థానం గుర్తించింది. విచారణ సమయంలో న్యాయవాదులు హాజరైనప్పటికీ కనీసం వకాలత్ కూడా దాఖలు చేయకపోవడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. వెంటనే ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ మరియు జీహెచ్ఎంసీ శాఖలు ఈ కట్టడాలకు సంబంధించిన అనుమతులు, మున్సిపల్ ఆమోదాలు, చెరువు FTL వివరాలతో కూడిన పూర్తి నివేదికను వారం రోజుల్లోగా తమ ముందు ఉంచాలని కోర్టు ఆదేశించింది. 100% సురక్షితమైనదిగా నిర్ధారణ అయిన 150 JBM బస్సెస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసిన JBM ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఇటీవల వరుసగా జరిగిన అగ్ని ప్రమాదాల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా TGSRTC తమ వద్ద ఉన్న సుమారు 500 JBM ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే JBM నిపుణులు మరియు TGSRTC ఇంజనీరింగ్ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన సాంకేతిక తనిఖీల్లో సుమారు 150 బస్సులు 100% సురక్షితమైనవిగా నిర్ధారించారు. దీంతో ఈ 150 బస్సెస్ తమ సేవలను పునరుద్ధరించాయి. శుక్రవారం నాడు వరంగల్ 2 డిపోకు చెందిన ఒక JBM బస్ హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు చేరుకోవడంతో ఈ సేవలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. పూర్తి స్థాయిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసుకున్న ఈ బస్సులను MGBS నుండి నల్గొండ, సూర్యాపేట, వరంగల్ మరియు నిజామాబాద్ రూట్లలో ప్రయాణికుల కోసం అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన బస్సులను కూడా అంచెలంచెలుగా తనిఖీలు చేసి భద్రత నిర్ధారించిన తర్వాతే రోడ్లపైకి అనుమతించనున్నారు. ఈ సందర్భంగా TGSRTC అధికారులు JBM సంస్థను ప్రమాదాలకు గల కారణాలపై సమగ్ర విశ్లేషణ నివేదిక అడిగారు. అంతేకాకుండా శాశ్వత పరిష్కార చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ సర్టిఫికేషన్ మరియు బస్ భవన్లో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. కొత్త పార్టీ పేరుపై అభ్యంతరాలు. కల్వకుంట్ల కవితకు ఈసీ షాక్. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలని ప్రతిపాదించిన కల్వకుంట్ల కవితకు ఎలక్షన్ కమిషన్ నుండి ఊహించని షాక్ తగిలింది. ఈ పార్టీ పేరు పట్ల పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో వెంటనే ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలని ఈసీ ఆమెను ఆదేశించింది. ప్రతిపాదిత పార్టీ పేరుపై తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయని, కాబట్టి పరిశీలన కోసం ఇతర పేర్లను సూచించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ రక్షణ సేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి ఎన్నికల సంఘం కేవలం 2 ఫిర్యాదులను మాత్రమే తమతో పంచుకుందని వారు ఆరోపించారు. తమపై వచ్చిన మొత్తం ఫిర్యాదులను చూడకుండా కొత్త పేర్లను ఎలా సూచించగలమని వారు ప్రశ్నించారు. తదుపరి నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతిపాదిత పేరుపై వచ్చిన అభ్యంతరాల పూర్తి వివరాలను తమకు అందజేయాలని పార్టీ ప్రతినిధులు కోరారు. ఒకవేళ అవసరమైతే న్యాయపరమైన పరిష్కారాలను అన్వేషించేందుకు కూడా
తమ పార్టీ సిద్ధంగా ఉందని కవిత వర్గం ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పార్టీ రిజిస్ట్రేషన్ వ్యవహారం ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల కమిషన్తో ముడిపడి ఒక ఆసక్తికరమైన రాజకీయ పరిణామంగా మారింది. దీనిపై ఈసీ తదుపరి స్పందన ఎలా ఉంటుందన్నది ఉత్కంఠగా మారింది. తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు కోసం ఆపరేషన్ ముస్కాన్ 12 తప్పిపోయిన చిన్నారులను వెతికి వారి కుటుంబాలకు అప్పగించడంతో పాటు బాల కార్మికులుగా మగ్గుతున్న మైనర్లను రక్షించేందుకు సైబరాబాద్ పోలీసు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్ 12 పేరుతో జూలై 1 నుండి జూలై 31 వరకు నెల రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది. ఈ ఆపరేషన్ను సమన్వయం చేసేందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ నేతృత్వంలో సైబరాబాద్ కమిషనరేట్లో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ మరియు ఒక మహిళా కానిస్టేబుల్ సహా 4 కానిస్టేబుళ్లు సభ్యులుగా ఉంటారు. కుటుంబాలకు దూరమైన మరియు గుర్తు తెలియని చిన్నారులను గుర్తించేందుకు ఈ బృందాలు దర్పణ్ అనే ఫేషియల్ రికగ్నిషన్ అప్లికేషన్ను ఉపయోగించనున్నాయి. విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ పర్యవేక్షణ జరుగుతుంది. దీనికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్, లేబర్ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు పూర్తి స్థాయి మద్దతు అందించనున్నారు. సమాజంలో బాలల రక్షణ పట్ల అవగాహన పెంచడం మరియు దోపిడీకి గురవుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఎవరైనా అనుమానాస్పద స్థితిలో పిల్లలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హజ్ యాత్రను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన 2000 మంది ఏపీ యాత్రికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ ఏడాది పవిత్రమైన హజ్ 2026 యాత్రకు వెళ్లిన యాత్రికులు యాత్రను విజయవంతంగా ముగించుకుని సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ బాషా అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రం నుండి సుమారు 2000 మంది యాత్రికులు ఈ ఏడాది మక్కా యాత్రకు వెళ్ళగా వారంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ స్వస్థలాలకు చేరుకున్నారని ఆయన తెలిపారు. మైనారిటీ వర్గాలకు చెందిన ఈ యాత్రికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హజ్ ప్రయాణంలో యాత్రికులకు రవాణా, వసతి, ఆరోగ్య భద్రత మరియు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో కల్పించిన సదుపాయాలు ఎంతో ఉపయోగపడ్డాయని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటిసారి విదేశాలకు ప్రయాణిస్తున్న వృద్ధులకు ఈ అధికారిక మద్దతు ఎంతో భరోసానిచ్చింది. యాత్రికుల సురక్షిత రాకతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హజ్ కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యల వల్లే ఈ యాత్ర ఇంత సజావుగా సాగిందని వారు ప్రశంసించారు. యాత్ర సమయంలో అందించిన రవాణా సమన్వయం మరియు ఇతర సదుపాయాలపై త్వరలో పూర్తిస్థాయి నివేదిక అందే అవకాశం ఉంది. ఈ విజయవంతమైన యాత్ర మైనారిటీ కమ్యూనిటీ సేవల్లో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. విజయవాడ కస్టోడియల్ డెత్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్. విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కీలక ఆధారాలను సేకరించింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పలు డిజిటల్ మరియు భౌతిక ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. ఈ కేసులో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన సస్పెన్షన్కు గురైన సర్కిల్ ఇన్స్పెక్టర్ SSVV నాగరాజును ప్రధాన నిందితుడిగా చేర్చారు. దర్యాప్తు కోసం ఆయనను జూలై 3 నుండి జూలై 10 వరకు 8 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు విచారణ షరతులపై సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. సాయి కృష్ణను కస్టడీలోకి తీసుకున్న విషయాన్ని అతడి తల్లి విజయలక్ష్మికి కానీ ఇతర బంధువులకు కానీ సిఐ నాగరాజు తెలియచేయలేదని దర్యాప్తు బృందం కోర్టుకు తెలిపింది. పైగా వారిని బెదిరించి దుర్భాషలాడినట్లు తీవ్ర ఆరోపణలు మోపింది. అయితే మే 1 నుండి జూన్ 1, 2026 మధ్య కాలానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ స్టేషన్లోని DVR, NVRలో అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ క్రమంలో సాక్ష్యాల భద్రత అనేది ఈ కేసులో అత్యంత కీలకంగా మారింది. రేషన్ పంపిణీ కోసం ఏపీలో త్వరలో డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్ట్.
ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చివరిలో విజయవాడ మరియు విశాఖపట్నం నగరాల్లో రేషన్ పంపిణీ కోసం డిజిటల్ రూపాయి పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని యోచిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ మోడల్ ద్వారా రేషన్ పంపిణీ చేస్తే అవకతవకలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధానాన్ని అధ్యయనం చేసేందుకు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్, కమిషనర్ డి కన్నబాబుతో కలిసి గుజరాత్లోని గాంధీనగర్ మరియు అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. అక్కడ సంక్షేమ పథకాల పంపిణీలో ఈ రూపీ వినియోగిస్తున్న తీరును వారు నిశితంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు సాంకేతిక చట్రం, కార్యాచరణలో ఎదురయ్యే సవాళ్లు, లబ్ధిదారుల స్పందన వంటి అంశాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మోడల్ గనుక అమలైతే రేషన్ కార్డుదారులు తమకు కేటాయించిన ఈ రూపీ టోకెన్లను ఉపయోగించి తమకు అవసరమైన నిత్యావసర వస్తువులను కావలసిన పరిమాణంలో కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల సరైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు నేరుగా అందుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట వద్ద జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కు చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు నుండి జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొన్నారు. ఈ భారీ పారిశ్రామిక పార్కులో తొలిదశ కింద 535 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ పార్కు మొదటి దశను మొత్తం 1,160 ఎకరాల విస్తీర్ణంలో రూపాయలు 531 కోట్ల భారీ పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగ అవకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక రంగం సరికొత్త పుంతలు తొక్కుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఋషికొండ భవన సముదాయం నిర్వహణకు ప్రైవేట్ భాగస్వామ్యం కోరుతూ ఏపీటీడీసీ ఆహ్వానం. విశాఖపట్నంలో సుమారు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రసిద్ధ ఋషికొండ భవన సముదాయం నిర్వహణకు సంబంధించి ఏపీటీడీసీ కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఋషికొండపై 9.8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ సముదాయంలో 13,542.21 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాతో 5G+1 బ్లాక్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. ఇప్పుడు ఈ భవనాల ఆపరేషన్, నిర్వహణ మరియు భవిష్యత్ అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నారు. దీనితో పాటు కొండ దిగువన ఉన్న 9 ఎకరాల భూమిని కూడా ఈ ప్రాజెక్టులో చేర్చారు. మొదటి దశలో పూర్తిగా వాణిజ్యపరమైన ఆపరేషన్స్, నిర్వహణపై దృష్టి సారించనున్నారు. రెండవ దశలో కొండ దిగువన ఉన్న 1.25 ఎకరాల స్థలంలో CRZ మరియు ఇతర చట్టపరమైన అనుమతులకు లోబడి అదనంగా G+1 నిర్మాణాలు చేపట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసిన పి కేశవ్, కందుల దుర్గేష్ మరియు దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది. దీనిని లగ్జరీ రిసార్ట్ మోడల్గా అభివృద్ధి చేయాలని సూచించడంతో పాటు ఇందులో ఒక బ్లాక్ను మాత్రం ప్రజల సందర్శనకు లేదా సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేసింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాం బెయిల్ విచారణ ముగింపు. 2020లో సంచలనం సృష్టించిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖాలిద్ మరియు షర్జిల్ ఇమాంల బెయిల్ పిటిషన్లపై తీర్పును ఢిల్లీ న్యాయస్థానం రిజర్వ్ చేసింది. జూలై 4వ తేదీన అడిషనల్ సెషన్స్ జడ్జ్ సమీర్ బాజ్పాయ్ ఈ బెయిల్ దరఖాస్తులపై సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఈ అలర్ల వెనుక ఉన్న భారీ కుట్ర కోణానికి సంబంధించిన అభియోగాలపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ సరైన విచారణ జరగకుండా
కాకుండా ఏళ్ల తరబడి జైలులో ఉంచడం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అభియోగాలు నమోదు చేయడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం, కేసులో ఉన్న భారీ సంఖ్యలోని నిందితులు, వందలాది మంది సాక్ష్యాలు మరియు ప్రాసిక్యూషన్ సమర్పించిన డాక్యుమెంట్ల వాల్యూమ్ను డిఫెన్స్ లాయర్లు ప్రధానంగా ఎత్తిచూపారు. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో 53 మంది ప్రాణాలు కోల్పోగా 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పౌర హక్కులు మరియు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దృక్కోణంలో ఈ బెయిల్ విచారణకు జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పిటిషన్లపై న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు కోసం సర్వత్రా ఆసక్తి నెలకొంది. జంతర్ మంతర్ వద్ద 7వ రోజుకు చేరుకున్న సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష. ప్రముఖ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్ష జూలై 4 నాటికి 7వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని, ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గినట్లు CJP ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జాతీయ ప్రవేశ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని, అలాగే ఈ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మరియు లదాఖ్ ప్రతినిధులకు మధ్య జరుగుతున్న చర్చల్లో వస్తున్న పురోగతిని వాంగ్చుక్ స్వాగతించారు. అదే సమయంలో విద్యా వ్యవస్థలో జవాబుదారీతనంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే జంతర్ మంతర్ వద్ద 6 AISA విద్యార్థులు చేపట్టిన మరో నిరాహార దీక్ష కూడా శనివారం నాటికి 15వ రోజుకు చేరుకుంది. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నాయకులు మరియు పౌర సమాజ ప్రతినిధుల నుండి అనూహ్యమైన మద్దతు లభిస్తుంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ జరుగుతున్న ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో హిందూ ప్రార్థనలు బలవంతంగా చేయించరాదన్న ఛత్తీస్గఢ్ హైకోర్టు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు మతపరమైన ఆచారాలను రుద్దకూడదని ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వ బడుల్లో ఏ విద్యార్థిని హిందూ ప్రార్థనలు చదవాలని బలవంతం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జూన్ 12న జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ అమితేంద్ర కిషోర్ ప్రసాద్ విచారించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పిటిషన్ను ఛత్తీస్గఢ్ వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలాం రిజ్వీ, మైనారిటీ విభాగం మాజీ చైర్మన్ మహేంద్ర చద్బా మరియు బిలాస్పూర్కు చెందిన సామాజిక కార్యకర్త షఫీక్ అహ్మద్ సంయుక్తంగా దాఖలు చేశారు. విద్యాశాఖ జారీ చేసిన ఆ సర్క్యులర్లో పాఠశాల అసెంబ్లీ మరియు రోజువారీ కార్యక్రమాల్లో జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటుగా దీపమంత్రం, సరస్వతి వందనం, గురు మంత్రం, భోజన మంత్రం, గాయత్రి మంత్రం మరియు శాంతి మంత్రం చదవాలని పేర్కొన్నారు. దీనిపై పిటిషనర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది రాజ్యాంగం కల్పించిన లౌకిక వాదానికి విరుద్ధమని వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక వివరణ ఇచ్చింది. ఈ వివాదాస్పద సర్క్యులర్ను తాము ఇంకా అమలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వివరణను నమోదు చేసుకున్న న్యాయస్థానం ఒకవేళ భవిష్యత్తులో ఈ సర్క్యులర్ పేరుతో ఏ చిన్నారినైనా ప్రార్థనల్లో పాల్గొనాలని బలవంతం చేస్తే పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని, అలా ఆశ్రయించే స్వేచ్ఛను కల్పిస్తూ కేసును పరిష్కరించింది. విద్యా సంస్థల్లో మత స్వేచ్ఛను కాపాడే దిశగా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. అన్ని మతాల విద్యార్థులకు సమాన హక్కులు ఉండేలా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని పౌర హక్కుల సంఘాలు కోరుతున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ భద్రత పటిష్టతకు ఫ్రాన్స్, UK సంయుక్త చర్యలు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద భద్రతను పటిష్టం చేసేందుకు ఫ్రాన్స్ మరియు UK దేశాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకాయానం సురక్షితంగా సాగేలా చూసేందుకు పశ్చిమాసియా ప్రాంతంలో మైన్ కౌంటర్ మెజర్స్ ఆస్తులను మోహరించినట్లు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రకటించారు. ఈ మోహరింపులో భాగంగా 2 మైన్ హంటర్లు, 2 ఫ్రిగేట్లు మరియు ఒక సముద్ర పెట్రోలింగ్ విమానం ఎప్పుడైనా రంగంలోకి దిగేందుకు సిద్ధంగా
సురక్షితంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. వాతావరణం కాస్త సద్దుమణిగినందున విమాన వాహక నౌక చార్ల్స్ డి గాల్ తిరిగి టౌలాన్కు పయనమైందని, అయితే ఇతర భద్రతా వనరులు మాత్రం అక్కడే మోహరించి ఉంటాయని మ్యాక్రాన్ తెలిపారు. మరోవైపు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ మరియు మ్యాక్రాన్ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ జలసంధి ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి ఒమన్ దేశంతో కలిసి పనిచేస్తామని వారు సంయుక్తంగా ప్రకటించారు. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రపంచ చమురు రవాణా మరియు ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన జలమార్గం కాబట్టి ఈ ప్రాంతంలో భద్రతా ప్రయత్నాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, వాణిజ్యంపై మరియు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రాన్స్ దేశాన్ని వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్ వేవ్. ఫ్రాన్స్ దేశాన్ని ఊహించని రీతిలో వణికిస్తున్న రికార్డు స్థాయి హీట్ వేవ్ వల్ల ప్రాణ నష్టం తీవ్ర స్థాయికి చేరుకుంది. జూన్ 22తో ప్రారంభమైన వారంలో దేశవ్యాప్తంగా మరణాల రేటు ఏకంగా 29.1% పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అంటే గత వారంతో పోలిస్తే అదనంగా 2025 మరణాలు సంభవించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కాలంలో దేశ రాజధాని ప్యారిస్ ప్రాంతంలో మరణాల రేటు ఏకంగా 62% పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని పబ్లిక్ హెల్త్ ఫ్రాన్స్ నివేదిక వెల్లడించింది. 1947లో వాతావరణ రికార్డులు ప్రారంభమైన నాటి నుండి చూస్తే 2026 జూన్ నెల ఫ్రాన్స్ చరిత్రలోనే అత్యంత వేడి మాసంగా నమోదైందని వాతావరణ సంస్థ మీటియో ఫ్రాన్స్ ప్రకటించింది. జూన్ 17 నుండి 30 వరకు కొనసాగిన ఈ తీవ్రమైన వేడి గాలుల కారణంగా దేశంలోని 40% పైగా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది. అలాగే వందలాది రైలు సర్వీసులను రద్దు చేశారు. మరీ దారుణంగా జూన్ చివరి వారంలో పార్క్ చేసి ఉన్న కార్లలో తీవ్రమైన వేడి తట్టుకోలేక 4 చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కలిచివేసింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.